అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ వేదమంత్రాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, బంధువులందరి సమక్షంలో సిగ్గుపడుతూ తలదించుకుని ఉన్న అక్షర మెడలో తనకి ఇష్టం లేకుండానే తప్పని పరిస్థితుల్లో అసలు పెళ్లి కూతుర్ని చూడడం కూడా ఇష్టం లేక ఆ ఇష్టంగానే విషయాలు తాడికడుతూ మూడో ముడి వేస్తూ ఉండగా తన మునివేళ్లు అక్షర మెడను తాకగానే ఆ వెచ్చని తాకిడికి తన ఒళ్ళంతా వేడెక్కింది. అక్షరకు ఇష్టం లేకపోయినా విశాల్కి కూడా ఆ అనుభూతి కొత్తగా మాయలా అనిపించింది. అలా ఆలోచిస్తూనే మిగిలిన తంతులన్నీ పూర్తి చేశారు ఇద్దరు. కానీ ఒకరిని ఒకరు చూసుకోలేదు. ఇష్టం లేక విషయాలు అక్షరను చూడలేదు. భయంతో సిగ్గుతో అక్షర విషయాలని చూడలేదు. తర్వాత అప్పగింతలు పూర్తి చేసుకుని విశాల్తో కారులో కూర్చుని అత్తవారింటికి బయలుదేరింది అక్షర. కానీ విశాల్ మాత్రం అసలు కారులో కూర్చున్న తన భార్య వైపు చూడడానికి కూడా ఇష్టపడలేదు. తన పక్కనే కూర్చున్న అక్షర మాత్రం భయంగా చేతివేళ్లు నలుపుతూ కంగారు పడుతుంది. అలా చేస్తున్నప్పుడు తన గాజుల చప్పుడుకి అక్షర చేతుల వైపు తిరిగాడు విశాల్. ఆ చేతులు మెహందీతో ఎంతో అందంగా నిండుగా గాజులతో, చేతివేళ్లు సన్నగా తన చేతివేళ్లను నలపడం వల్ల చేతులు కమిలిపోయి ఉన్నాయి. దేవుడు టైం తీసుకుని చేతులను కూడా అందంగా చెక్కినట్లు ఎంతో అందంగా ఒక్కసారైనా ఆ చేతులని తన చేతులతో బంధించాలి అనిపించింది విశాల్కు. అలా ఆలోచిస్తూ ఉండగానే సడన్గా కారు ఆగింది. వెంటనే విశాల్ స్పృహలోకి వచ్చాడు. తేరుకున్న వెంటనే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, తప్పు కదా అనుకుంటూ కారు దిగి వెళ్ళి గుమ్మంలో నిలిచి ఉన్నారు. ఇంతలో గుమ్మానికి అడ్డంగా వచ్చి నిల్చుంది వందన. తనని చూసి తన చేతిలో ఉన్న హారతి పళ్ళెం చూసి ఇది ఇంకా ఇప్పుడు వదలదు అనుకుంటూ గొనుక్కున్నాడు విశాల్. ఏంట్రా అన్నయ్య ఏదో అంటున్నావు అననే అంది వందన. ఏమీ లేదే, నువ్వెప్పుడు వచ్చావు అని ఆలోచిస్తున్నా. అసలు నీకు నన్ను చూసే అంత ఖాళీ కూడా ఉందా? మీ ఆవిడని చూసుకోవడమే సరిపోయింది నీకు అంది వందన. అవునవును అదే అనుకుంటున్నా అంటూ గొనుక్కుని చిన్నగా నవ్వాడు. సరే కానీ అన్నయ్య వదిన ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రండి. అదేంటి పిచ్చిదానా, నీకు తెలియదా? దానికోసం ఇక్కడే ఆపేయాలా ఏంటి అంటూ తల మీద ఒక్కటి ఇచ్చాడు చెల్లెలకి. అబ్బా అన్నయ్య ఇది ఆచారం రా, తెలిసి కూడా ఎక్స్ట్రా చేయకు, త్వరగా చెప్పు, అసలే చాలా టైర్డ్గా ఉంది, ప్లీజ్ అన్నయ్య. విశాల్ మాత్రం ఏం మాట్లాడకుండా అలానే ఉన్నాడు. ఎప్పటికీ చెప్పకపోతూ ఉండడం చూసిన వందన, వదిన ప్లీజ్ నువ్వైనా చెప్పు. సిగ్గుపడుతూ నేను విశాల్ కృష్ణ గారు వచ్చాం. ఆ మాట వినగానే చెవులకి ఎంతో వినసొంపుగా అనిపించింది విశాల్కు. మొదటిసారి తన పేరు వింటుంటే తనకే కొత్తగా అనిపించింది. అంతే, వెంటనే అక్షర వైపు తిరిగాడు. పెళ్లి పట్టు చీరతో, ఒళ్ళంతా నగలతో, తలపై జీలకల్ల బెరడం, నుదిటిపై బాసికం, పాపిట్లో సింధూరం, కళ్యాణ తిలకం, బుగ్గన దిష్టి చుక్క, మెడలో పచ్చగా తను కట్టిన పసుపుతాడు, నల్లపూసలు, చేతుల నిండా గోరింటాకు, గాజులు, కాళ్లకు పారాణి మెట్టెలు. ఇదంతా కాదు అన్నట్టు పాల సముద్రంలో మునిగి పైకి తేలినట్టు తెల్లని కాంతిలా మెరిసే శరీరం, తామరాకులు లాంటి కళ్ళు, అందమైన ముక్కు, గులాబీ రేకుల లాంటి పెదాలు, దానికి తగ్గట్టు ఎంతో అందమైన నవ్వు. ఆ నవ్వు కోసం ఏమైనా చేయొచ్చు అనిపించేలాగా ఉంది. ఆ మొహం చందమామలాగా మెరిసిపోతుంది. ఎంతసేపైనా అలాగే చూస్తూ గడిపేయొచ్చు అనిపించేలా ఉంది. తను సిగ్గుపడడం కూడా ఎంతో ముద్దుగా ఉంది. ఇదంతా అలానే చూస్తూ ఉండిపోయాడు విశాల్. ఇంతలో విశాల్ భుజాన్ని తడుతూ, రే అన్నయ్య ప్లీజ్ రా, వదినని చూసింది చాలు, త్వరగా పేరు చెప్పు. విశాల్ వెంటనే తేరుకొని తనని తాను తమాయించుకుని, నేనేంటి ఇలా అయిపోయాను, ఎంత అందంగా ఉంటే మాత్రం ఇలా అయిపోవాలా ఏంటి అని అనుకుంటూ నేను అక్షర వచ్చాం. సరే పో, బతికించావురా బాబు, ఎంతసేపటికి చెప్పకపోతే వదిన పేరు తెలియదేమో అనుకున్నా. అక్కడ నుండి హారతి తీసుకుని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి సాయంత్రం వ్రతం చేయడానికి మళ్ళీ ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. విశాల్కి మాత్రం అలా పూజ జరుగుతూ ఉంటే చాలా బోర్ కొట్టి నిద్ర వచ్చేస్తుంది. అలా విసుక్కుంటూనే పక్కకి తిరిగాడు. అక్షర మాత్రం ఎంతో శ్రద్ధగా ధ్యానంగా పూజ చేస్తుంది. అంతే, విశాల్ మళ్ళీ అలానే చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ పంతులు గారు పిలిచే వరకు ఈ లోకంలోకి రాలేదు. వ్రతం పూర్తి చేసుకుని మళ్ళీ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటికి వందన ఇంకొంతమంది ఆడవాళ్ళు అక్షరను తీసుకొని పాల గ్లాసు ఇచ్చి రూమ్లోకి పంపించి తలుపు వేశారు. గది అంతా చీకటిగా ఉంది. కొన్ని రకాల పువ్వులు కలిపి వాసనతో మత్తు ఎక్కిస్తున్నాయి. అక్షరకి ఏం చేయాలో అర్థం కాక అలాగే నిల్చొనుంది. సడన్గా లైట్ ఆన్ అవడంతో ఎదురుగా చూసింది. అక్కడ బెడ్పై కూర్చుని పువ్వులను నలుపుతూ మొహం విసుగ్గా పెట్టుకుని ఎంతో అందంగా పట్టుపంచ పైజామాతో నిండు చంద్రుడి లాంటి మొహం, అందమైన కళ్ళు, ముక్కు, పెదవులు, నుదిటిపై కళ్యాణ తిలకం, బుగ్గపై చుక్క, బుగ్గలు మాత్రం వెంటనే ముద్దు పెట్టుకోవాలి అనిపించేట్టుగా స్టైలిష్గా గడ్డంతో బుగ్గ చొట్టబడుతూ ఉన్నాయి. అలా విశాల్ని చూస్తూనే మంత్రముగ్ధురాలు అయ్యి అక్కడే నిలబడి చూస్తుంది అక్షర. తమలని గమనించిన విశాల్, వచ్చారా, రండి, మీకోసం ఎదురు చూస్తున్నా, వచ్చి కూర్చోండి అన్నాడు. ఆ మాటకు తేరుకొని సిగ్గుపడుతూ వెళ్ళి విశాల్కి కొంచెం దూరంగా పక్కన కూర్చుంది. విశాల్ వెంటనే తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి, అక్షర గారు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను వేరే అమ్మాయిని ప్రేమించాను. అసలు నా ప్రమేయం లేకుండా పెళ్లి ఫిక్స్ చేసి నేను బిజినెస్ ట్రిప్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి వెంటనే పెళ్లి చేసేశారు.
ఇంట్లో వాళ్ళు ఎవరూ నేను చెప్పేది వినే ప్రయత్నం కూడా చేయలేదు అసలు అంటూ బాధగా చెప్పాడు. ఇదంతా వింటూ ఉండగానే అక్షరకు తన గుండె బద్దలైనట్టు, ఎవరో తన గుండెను చిత్రవద చేస్తున్నట్టు ఒక్క క్షణం నరకంలా అనిపించింది. అంతే, వెంటనే కళ్ళ నిండా నీళ్లు అలుముకున్నాయి. ఇది గమనించిన విశాలికి తనేదో తప్పు చేస్తున్నట్టు, అక్షరాన్ని అలా చూడగానే గుండెల్లో ఒక్కసారి 1000 బాణాలు గుచ్చుకున్నట్టు అనిపించింది. అక్షర అలా ఏడవడం ఎందుకు విశాలికి అస్సలు నచ్చలేదు. వెంటనే అక్షర కుడి చెయ్యి తన చేతిలోకి తీసుకుని, సారీ అక్షర గారు, నన్ను క్షమించండి. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకుని మీకు దగ్గరే ఇద్దరికీ అన్యాయం చేయలేను. మీరు అలా ఏడవకండి. అసలు స్వప్న ఎక్కడుందో ఏమైందో తెలుసుంటే ఈ పెళ్లి జరగకముందే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయేవాడిని. మీకు ఇంత బాధ ఉండేది కాదు అంటూ అక్షర కళ్ళు తన చేతివేళ్లతో తుడుస్తూ, అక్షర కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లాగా అవడం చూసి విశాల్ మనసు చాలా భారంగా అయిపోయింది. వెంటనే తనని గుండెలకు హత్తుకుని తనని ఓదార్చాలి అనిపించింది. తలదించుకున్న అక్షర చుట్టూ చెయ్యి వేయబోయాడు. వెంటనే బుద్ధి తప్పు అంటూ తమాయించింది. టక్కున అక్కడి నుంచి లేచి, మీరు ఏం బాధపడొద్దు, మీకు నాకన్నా మంచివాడు భర్తగా దొరుకుతాడు, ఆ బాధ్యత నాది అంటూ అక్షర వైపుకు తిరిగాడు. అక్షర మాత్రం ఉలికు పలుకు లేకుండా అలానే కూర్చుని కొయ్యబారిపోయి తననే చూస్తుంది. అప్పుడు విశాల్ అక్షర గారు అంటూ తన మొహంపై చేతులు ఆడించడంతో కొంచెం నిబ్బరపడి వెనక బెడ్ మీద దిండు దుప్పటి తీసుకుని ఎదురుగా ఉన్న సోఫా దగ్గరికి వెళ్ళింది. జరిగేది అంతా చూస్తున్న విశాల్కి ఏం అర్థం కాలేదు. ఏంటండి, ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోదామని. మరి అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఇక్కడ బెడ్ ఉండగా మరి మీరెక్కడ నిద్రపోతారు? అదేంటండి, ఇక్కడ ఇంత పెద్ద బెడ్ ఉండగా ఇద్దరు ఇక్కడే నిద్రపోవచ్చండి, ఏం కాదు. ఈ విషయంలో నన్ను మీరు పూర్తిగా నమ్మొచ్చు. వద్దండి, నా సరిహద్దు నాకు తెలిసాక నేను మీకు దగ్గరగా ఉండి నన్ను నేనే బాధ పెట్టుకోలేను. నన్ను క్షమించండి, గుడ్ నైట్ అంటూనే పడుకుని దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకుంది. ఇదంతా చూస్తున్న విశాల్కి మాత్రం చాలా బాధగా, తన గుండెను ఎవరో చేత్తో చిదిమేస్తున్నట్లుగా, చాలా నొప్పిగా అనిపించినా ఏం చేయలేక వెళ్ళి తను నిద్రపోయాడు. తర్వాత రోజు ఉదయం చాలా మత్తుగా అనిపిస్తున్నా ముక్కుకి మాత్రం కమ్మని కాఫీ వాసన వస్తుంది. తనపై పడుతున్న సూర్యకిరణాలకు ఎవరో అడ్డు రావడం కళ్లకు మసకగా కనిపిస్తుంది. ఎవరో వెంటనే చూడాలి అని కళ్ళు నలుపుతూ చూశాడు. తన చూపు అక్కడున్న మనిషి నడుంపై పడింది. ఎవరో శిల్పి అందంగా చెక్కినట్టు వింటినార నుండి సాగదీసిన విల్లులాగా వంపుగా అందంగా ఉంది. అంతలో కర్టెన్స్ సరిచేసి వెనక్కి తిరిగింది అక్షర. అంతే, టక్కున లేచి కూర్చున్నాడు విశాల్. కాఫీ తాగండి. థ్యాంక్స్ అక్షర గారు. విశాల్ గారు, మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ప్లీజ్. కాఫీని ఆస్వాదిస్తూ, ప్లీజ్ ఏంటండి, అడగండి, పర్లేదు అన్నాడు. నన్ను మీరు గారు అనడం ఏం బాలేదండి, ఎవరైనా వింటే బాగోదు. అయినా నాకే వింతగా ఉంది. ప్లీజ్, మీరేమనుకోకపోతే నేను మీతో ఉన్నన్నాళ్ళు అక్షర అని పిలుస్తారా? ప్లీజ్. చిన్నగా నవ్వి, సరేనండి, మీ ఇష్టం అన్నాడు. థ్యాంక్స్ అంటూ అక్కడి నుంచి వెళుతూ ఉండగా, కాఫీ చాలా బాగుంది అక్షర. ఆ మాట విన్న అక్షరకు తన మనసు గాల్లో తేలుతున్నట్లు అనిపించింది. విశాల వైపు తిరిగి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అక్షర కిచెన్లో ఉండగా వదిన అమ్మ పిలుస్తుంది అంటూ వందన అక్కడికి వచ్చింది. సరే వందన, వస్తున్నాను అనగానే వందన వచ్చి సైడ్ నుండి అక్షరని హగ్ చేసుకుని, వదిన నన్ను నందు అని పిలిస్తే చాలు, అన్నయ్య కూడా అలాగే పిలుస్తాడు అంటూ కన్ను కొట్టింది. దానికి అక్షర నవ్వుకుంటూ సరే పద అంటూ మాధవి గారి దగ్గరికి వెళ్ళారు. ఆవిడ అక్షరాన్ని చూసి గుండెలకు హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, అమ్మ అక్షర, ఈరోజు నువ్వు విశాల్ గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలమ్మా అన్నారు. సరే అత్తయ్య, నేను వెళ్ళి రెడీ అయి వస్తాను అంటూ అక్షర నుండి రూమ్కి వెళ్ళింది అక్షర అక్కడ ఎవరూ లేకపోవడంతో తొందరగా రెడీ అయ్యి కిందకి వచ్చింది. అలా తను రావడం చూస్తూ అలానే ఉండిపోయాడు. అక్కడే సోఫాలో కూర్చున్న విశాల్. అది గమనిస్తున్న వందన వచ్చి విశాల్ పక్కన కూర్చుని తన చెయ్యిని పట్టుకుని గట్టిగా గిల్లింది. వెంటనే, రాక్షసి, ఏం చేస్తున్నావే? లేకపోతే ఏంట్రా, మరీ అంతలా దిష్టి తగిలేలా చూస్తున్నావు వదినని? ఏడ్చావంటూ తల మీద ఒక్కటిచ్చాడు. అన్నయ్య. ఇంతలో అక్కడికి వచ్చింది అక్షర. తనని చూసి వెళ్దామా అక్షర అంటూ ముందుకు కదిలాడు. కారులో ఇద్దరూ ఉన్నా నిశ్శబ్దం అలుపుకుంది. బయలుదేరి 10 నిమిషాలు అవుతుంది కానీ ఎవరూ ఏం మాట్లాడలేదు. అక్షర మాట్లాడితే మాట్లాడవచ్చు అని డ్రైవింగ్ చేస్తూనే అక్షర వైపు తిరిగాడు. ఇంతలో అక్షర విశాల్ గారు అని గట్టిగా అరిచింది ముందుకు చూస్తూ. అంతే, వెంటనే బ్రేక్పై కాలేసి కారు ఆపేశాడు కంగారుగా. ఏమైంది అక్షర, ఎందుకలా అరిచావు? నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ తన వైపు చూసేసరికి అక్షర బయటకు చూడడం చూసి అర్థమైంది కారు సైడ్కి వెళ్ళిపోయింది అని. కొంచెం ఉంటే చెట్టును గుద్దేసేది. ఒక్కసారిగా కళ్ళు మూసుకుని ఊపిరి పీల్చుకుని, సారీ అక్షర, ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదు అని సంజాయిషి ఇచ్చుకున్నాడు. అక్షర షాక్లోంచి తేరుకుని నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని, మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. మీరు ఒకసారి కారు దిగండి అంటూ తను కూడా కారు నుండి బయటకు దిగింది. అక్షర చెప్పేది వింటూనే తనను ఎందుకు బయటికి రమ్మందో అర్థం కాక
తను కూడా కారు నుండి బయటికి వచ్చాడు. అక్షర విశాల్ దగ్గరికి వచ్చి మీరెళ్ళి అటు కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పింది. ఆ మాట వినగానే నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు విశాల్. ఇంతలో అక్షర విశాల్ మొహంపై చెయ్యి ఆడిస్తూ వెళ్ళి కూర్చోండి అని చెప్తూ ఉండగానే విశాల్ వెళ్ళి కూర్చున్నాడు. అలా అక్షర డ్రైవ్ చేస్తున్నంతసేపు తన వైపే చూస్తూ కూర్చున్నాడు. ఆశ్చర్యంగా సడన్గా కారు ఆగింది. అప్పుడు స్పృహలోకి వచ్చి ఏంటి అక్షర కారు ఆపేశావు, ఏమైంది అన్నాడు విశాల్. కారు దిగుతూ గుడి వచ్చింది, దిగండి అంది అక్షర. వెంటనే విశాల్ ఓ సారీ, గమనించలేదు. మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ ఇంతలా బాధపడుతూ మీరు ఏం చేస్తున్నారో మర్చిపోయేలా ఆలోచిస్తూ ఉండడం మంచిది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. దానికి విశాల్ లేదు అక్షర, నేనేం బాధపడట్లేదు. నీ గురించి ఆలోచిస్తూ నేను ఎక్కడున్నానో మర్చిపోయాను. అక్షర దానికి కళ్ళు పెద్దవి చేసుకుని విశాల్ని చూస్తూ ఏంటండి నా గురించి అంతగా ఏం ఆలోచిస్తున్నారు? నీకు డ్రైవింగ్ వచ్చా? చాలా బాగా వచ్చు. అయినా ఇందులో ఆశ్చర్యంగా ఆలోచించడానికి ఏముందండి? ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అన్నింట్లో ముందు ఉంటున్నారు కదా. అవునవును, కానీ నిన్ను చూస్తుంటే చాలా సౌమ్యంగా సుకుమారంగా ఉన్నావు. నీకు డ్రైవింగ్ వచ్చు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రియల్లీ ఐ ఆమ్ ఇంప్రెస్డ్ అంటూ ఎగ్జైట్ అవుతూ చెప్పాడు. అక్షర సంతోషపడుతూ సరే పదండి, అసలే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. లేట్ చేస్తే మళ్ళీ ఆకలికి ఉండలేరు, పదండి. విశాల్ ఆశ్చర్యంగా నేను ఆకలికి ఆగలేనని నీకెలా తెలుసు అన్నాడు. అక్షర దానికి విశాల్ అడిగిన ప్రశ్నకు నివ్వెరపోయి మాటలు వెతుక్కుంటూ అది అత్తయ్య చెప్పారు. ఓ అవునా, సరే పద అంటూ ఇద్దరూ వెళ్ళి మొక్కు తీర్చుకుని ఇంటికి తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే విశాల్ మాత్రం బ్రేక్ఫాస్ట్ కానించాడు. తింటూనే అమ్మ ఈరోజు టిఫిన్ చాలా బాగుంది అంటూ లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు. అప్పుడే కిచెన్ నుండి బయటికి వచ్చిన అక్షర అది విని చాలా సంబరపడింది. దానికి మాధవి గారు నేను లేచేలోపు నాకన్నా ముందే లేచి పూజ చేసి ఇవన్నీ అక్షర చేసిందిరా. నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆడపిల్లలు దొరకడం అరుదు. తను ఇంటి కోడలు అవ్వడం మన అదృష్టం అంటూ సంతోషంగా చెప్పారు. ఆ మాట విశాల్కి ఎందుకో చాలా బాగా నచ్చింది, గుండెకు తాకింది, ఎంతో హాయిగా అనిపించింది. ఇంతలో అక్షర అక్కడికి రావడం చూసి విశాల్ అక్షరతో అక్షర టిఫిన్ చాలా బాగుంది, రా నువ్వు కూడా కూర్చో, నువ్వు ఏం తినలేదు కదా అంటూ తన పక్కనున్న చైర్ బయటికి లాగాడు. లేదండి, నేను ఈరోజు ఉపవాసం, ఈవినింగ్ వరకు ఏమీ తినను, మీరు తినండి అంటూ విశాల్కి వడ్డించింది. మరి గుడి చుట్టూ అన్ని ప్రదక్షిణలు ఎందుకు చేసావు? అయినా ఈవినింగ్ వరకు నువ్వు ఉండలేవు అక్షర, ప్లీజ్ నా మాట విను, కొంచెం తిను. దానికి అక్షర మురిసిపోతూ నాకేం కాదు, మీరు టెన్షన్ పడకండి, ఇదంతా నా ముక్కులో భాగం, ఇది నేను తప్పకుండా పూర్తి చేయాలి. అంత పెద్దగా ఏం మొక్కుకున్నావు అక్షర? దేవుణ్ణి ఒకటి ఇమ్మని 5 ఏళ్లుగా అడుగుతున్నా, అది ఇప్పటికి నా సొంతం చేశాడు ఆ దేవుడు. మరి అలాంటప్పుడు ఆయనకి మాటిచ్చిన మొక్కు కూడా తీర్చాలి కదండి. ఓ నీ ఇష్టం, కానీ జాగ్రత్త అంటూనే ఎందుకు అక్షరపై అదో రకమైన అభిమానం, ఇష్టం మెల్లమెల్లగా ఏర్పడసాగాయి. అలా రోజంతా గడిచిపోయి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించింది అక్షర విశాల్కి. అప్పుడు కూడా అందరికీ వడ్డిస్తుంది, కానీ తను తినట్లేదు. దాంతో విశాల్ కొంచెం గట్టిగా అక్షర అందరం ఇక్కడే ఉన్నాం కదా, నువ్వు కూడా కూర్చో, అసలే పొద్దున్న నుంచి ఏమీ తినలేదు అన్నాడు. వెంటనే మాధవి గారు విశాల్ నాన్నగారైన భాస్కర్రావు గారు అవునమ్మారా కూర్చో అన్నారు. దానికి అక్షర సరే అంటూ అక్కడే విశాల్ పక్కన కూర్చుని తినడం స్టార్ట్ చేసింది. ప్లేట్లో పెట్టుకున్నది కొంచెమైనా తను తినే విధానం చాలా బాగా నచ్చింది విశాల్కి. ఒక్క మెతుకు కూడా వదలకుండా అందంగా తింటుంది. లాస్ట్లో పెట్టుకున్న ముందుగానే తిని లేచింది. విశాల్ మాత్రం తననే చూస్తూ తినడం మర్చిపోయాడు. ఇది గమనించిన వందన టేబుల్ కింద నుంచి విశాల్ కాల్ని ఒక్క తొక్కు తొక్కింది. బాధతో రోబోయిన విశాల్ వైపు చూసి విష్ అంటూ నోటికి అడ్డంగా చేయబెట్టి తిను అని సైగ చేసింది వందన. వెంటనే విశాల్కు తను చేసిన పని అర్థమై సైలెంట్ అయిపోయాడు. ఏం మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోయాడు. విశాల్ తన రూమ్కి వెళ్ళేసరికి అక్షర క్యారిడర్లో నిల్చుని పైకి చూస్తుంది. అలా చూస్తూనే వచ్చి అక్షర పక్కనే నిల్చుని ఏంటి అక్షర, అమ్మా నాన్న గుర్తొచ్చారా, అలా బాధగా ఉన్నావు? తన ఆలోచనల నుంచి బయటపడి లేదండి ఏం లేదు అంటూ తిరిగి రూమ్లోకి వెళ్తూ తన కంటి నుండి ఒక కన్నీటి చుక్క పక్కనే ఉన్న విశాల్ చేతి మీద పడింది. ఆ కన్నీటి బిందువు విశాల్ని తాగేసరికి ఒళ్ళంతా వెచ్చగా అనిపించింది. ఒకేసారి మనసంతా పిండేస్తున్నట్టు చాలా బాధగా అనిపించింది. ఎందుకో అక్షర బాధపడుతుంది అని అర్థమైంది విశాల్కి. తను కూడా తిరిగి రూమ్లోకి వచ్చేసరికి అక్షర సోఫాలో నిద్రపోతున్న అక్షరాన్ని చూస్తే ఎంతో అందంగా పసిపాపలాగా చాలా ముద్దుగా, ఆ మొహంలో ఎలాంటి కల్మషం లేకుండా అనిపించింది విశాల్ మనిషికి. అక్కడి నుంచి అలా చూస్తూనే వెళ్ళి తను కూడా నిద్రపోయాడు. అలా రోజులు గడుస్తున్నాయి. విశాల్కి మాత్రం అక్షర మీద గౌరవం, అభిమానం, ఇష్టం ఏర్పడ్డాయి. ఈ ఫీలింగ్ ఏంటో తనకి కూడా అర్థం కావట్లేదు. అక్షర కూడా ఇంట్లో అందరితో బాగా కలిసిపోయింది. ఇంట్లో అన్ని పనులు తనే చేస్తుంది. అందరూ తనకి బాగా అలవాటు పడిపోయారు. ఇక విశాల్ అయితే అక్షర పుట్టింటికి వెళ్ళిన సాయంత్రానికి తిరిగి తీసుకొచ్చేసేవాడు. అలా ఒకరోజు అక్షరాన్ని తీసుకుని ఒక రెస్టారెంట్కి లంచ్కి వెళ్ళాడు విశాల్.
ఫుడ్ ఆర్డర్ చేసి ఎదురు చూస్తున్న విశాల్ కళ్ళు సడన్గా ఎరుపెక్కాయి. బిడికిలు బిగించాడు. నరాలు పొంగుతున్నాయి. ఇదంతా గమనించిన అక్షర కంగారు పడుతూ, ఏమైందండి, ఎందుకలా అయిపోతున్నారు అంటూ కంగారుగా విశాల్ చూస్తున్న వైపు చూసింది. అంతే, విషయం అర్థమైంది అక్షరకి. వెంటనే విశాల్ ఉన్న చోటు నుంచి ఒక్కసారిగా పైకి లేచి అక్షర చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తన రూమ్లో బెడ్పై కూర్చుని నిప్పుకణం లాంటి కళ్ళతో కన్నీరుని బయటికి రానియకుండా 2 చేతులు పిడికిళ్ళు బిగించి అలానే కూర్చుని ఉన్నాడు. ఇదంతా డోర్ దగ్గర నిల్చుని చూస్తున్న అక్షర విశాల్ దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చుని, బాధని దాచుకుంటే తగ్గదండి, మీకు నేను ఉన్నాను, మొత్తం బాధ భారం మీ గుండెల్లోంచి దిగే వరకు ఏడ్చేయండి అని పూర్తి చేయకముందే అక్షరం గట్టిగా హత్తుకుని తన గుండెల్లోంచి భారం దిగే వరకు ఏడ్చి వెంటనే అక్షర ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్న అక్షర చేతిని తీసుకుని విశాల్ తలపైన పెట్టుకుంటూ, ఎంతగా నమ్మాను అక్షర, అసలు స్వప్న ఎవరితో ఉన్నా ఎప్పుడు అనుమానించాలి అనే ఆలోచనే రాలేదు. అలాంటిది అందరి ముందు ఎవరికో ముద్దు పెట్టడం చూస్తేనే తట్టుకోలేకపోయాను. అలాంటి తన గురించి ఆలోచిస్తూ నేను నా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నాను. విశాల్ని తన ఒడిలోంచి పైకి లేపి కళ్ళు తుడిచి, ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి అంటూ బయటికి వెళ్ళింది అక్షర. విశాల్కి మాత్రం ఏం అర్థం కాలేదు. అలానే చూస్తూ ఉండగా అక్షర ఒక ట్రేతో రూమ్లోకి వచ్చింది. ఆ ట్రేలో ఒక ప్లేట్లో భోజనము, ఇంకా ఒక గ్లాసులో వాటరు ఉన్నాయి. విశాల్ పక్కన కూర్చుని ప్లేట్ చేతిలోకి తీసుకుని విశాల్కి తినిపించడం స్టార్ట్ చేసింది అక్షర. అలా తను తినిపించేసరికి ఇప్పటిదాకా జరిగిన విషయం అంతా మర్చిపోయి ఎంతో సంతోషంగా తిన్నాడు విశాల్. తినిపించడం అయిపోయాక చేతులు కడుక్కుని వచ్చి మళ్ళీ పక్కనే కూర్చుంది అక్షర. విశాల్ని చూస్తూ, మీకు ఇప్పటివరకు తెలియని ఒక విషయం చెప్పాలి అంది ఆశ్చర్యంగా. ఏంటి అక్షర? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎంతగా అంటే తన కోసం జీవితాంతం ఎదురు చూసేంతగా, తన కోసమే నా గుండె కొట్టుకుంటుంది ఏమో అనేంతగా, తను లేకపోతే ఇక నేను లేను ఏమో అనేంతగా. విశాల్ షాక్లో వాట్ అన్నాడు. అవును, నేను తనని ఫస్ట్ టైం కాలేజీలో ఎవరినో ర్యాగింగ్ చేస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ని వద్దు అని వారించడం చూశాను. అంతే, చూసిన వెంటనే తెగ నచ్చేశాడు. ఎందుకు అనేది నాకు కూడా అర్థం కాలేదు. అలా తనపై ఇష్టం ప్రేమగా మారింది. తన వెనకే తనకు తెలియకుండా పిచ్చిదానిలాగా తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరిగేదాన్ని. తను ఇష్టంగా చూస్తూ ఉండిపోయేదాన్ని. అలా తన చదువు పూర్తయ్యి వాళ్ళ నాన్నగారి కంపెనీ చూసుకోవడం మొదలుపెట్టాడు. నేను మాత్రం రోజు ఒక గండంలా గడుపుతూ రోజులు వెళ్ళదీస్తున్నా. ఎందుకంటే తను నా సీనియర్. చాలా కష్టపడి నా చదువు పూర్తి చేసి తన కంపెనీలోనే మార్కెటింగ్ హెడ్గా జాబ్ సంపాదించాను. నేను జాబ్ చేయడం మా డాడీకి ఇష్టం లేదు. ఆయన కంపెనీలో నేను చూసుకోవాలి అన్నదే ఆయన కోరిక. డాడీని ఎంతో బతిమలాడి ఒప్పించి జాబ్లో జాయిన్ అయ్యాను. నేను ఒకదాన్ని జాయిన్ అయినట్టు కూడా ఆ మహానుభావుడికి తెలీదు. ఎప్పుడూ తన పనిలో తాను చాలా బిజీగా ఉండేవాడు. ఎప్పటికప్పుడు తనతో నా మనసులో మాట చెప్దామని చెప్పలేక ఎదురు చూసేదాన్ని. కానీ సడన్గా డాడీ నా పెళ్లి ఫిక్స్ చేశాను అని చెప్పారు. డాడీకి ఎదురు ఏం మాట్లాడలేకపోయాను. అటు ప్రేమని వదులుకోలేక ఇటు డాడీని ఎదురు చెప్పలేక నరకం చూశాను అంటూ విశాల్ మొహం వైపు చూసేసరికి తన కంట్లోంచి నీళ్లు రావడం గమనించింది. విశాల్ భుజంపై చెయ్యి వేసి తనని కదుపుతూ, ఏమైంది అలా ఉండిపోయారు? అయినా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? విశాల్ తేరుకుని, సారీ అక్షర, అయినా మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని తనతో ఎందుకు చెప్పలేదు? కొంచెం ధైర్యం చేసి చెప్పుంటే ఈ పాటికి మీ పెళ్ళయి ఇద్దరు ఎంతో సంతోషంగా ఉండేవారు కదా అంటూ గుండెను పిండేస్తున్న బాధతో పైకి నవ్వుతూ అన్నాడు. ఇప్పటికి చెప్పింది అర్థం కాలేదు ఈ బుద్ధవతారానికి, ఇక ముందు చెప్పినా ఏమర్థమవుతుందిలేండి అంటూనే పైకి లేచి బయటికి వెళ్ళడానికి అటు తిరిగింది. విశాల్ అక్షర అన్న మాటకి ఒక్కసారిగా స్తంభించి తన కళ్ళ ముందు అక్షర చెప్పినవన్నీ ఒక్కసారిగా వచ్చి ఆగాయి. అంతే, వెంటనే బయటకు వెళ్తున్న అక్షరను వెనక నుండి అమాంతం హత్తుకున్నాడు. అక్షర మాత్రం కొయ్యబారిపోయి ఏం జరుగుతుందో ఒక్క క్షణం అర్థం కాలేదు. విశాల్ వెనక నుంచి అక్షర భుజంపై గడ్డం పెట్టి, ఇంతకాలం ఈ ప్రేమ ఎక్కడ దాచుకున్నావే? నాకు తెలియకుండానే నన్ను ఇంతగా ప్రేమించావా? నా కోసం ఇంతగా ఎదురు చూసావా అంటూ అక్షరభుజంపై ముద్దు పెట్టి తన వైపు తిప్పుకుని, ఇన్ని రోజులు నీ కళ్ళల్లో కనిపించే ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను. ఏదో భర్తను కాబట్టి నా పట్ల అలా ఉంటున్నావు అనుకున్నాను, కానీ నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. స్వప్న వేరే ఎవరితోనో ఉంది అని తెలిసాక నా మనసు ఎంత బాధపడిందో అంతకు 1000 రెట్లు. ఒక 2 నిమిషాలు నా గుండె ఎవరి చేత్తో చిదిమేస్తున్నట్లు నరకంలాగా అనిపించింది నువ్వెవరినో ప్రేమిస్తున్నావని చెప్పిన ఒక్క క్షణం. వెంటనే అది నన్నే అని అర్థమైనప్పుడు అప్పుడే రెక్కలొచ్చిన పక్షిలా గాల్లో తేలిపోయాను. నన్ను క్షమించు బంగారం, నా మనసులో ఉన్నది నువ్వని తెలుసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. బుద్ధావతారాన్ని కదా మరి. ఈ మాటలు వింటున్న అక్షర గుండె బరువెక్కింది. వెంటనే విశాల్ని గట్టిగా హత్తుకుని తన గుండెల్లో భారం దిగేంత వరకు ఏడ్చి విశాల్ని ఇంకొంచెం దగ్గరగా గట్టిగా హత్తుకుని, నన్ను ఎప్పుడు విడిచిపెట్టరు కదా అని అడిగింది అక్షర. వెంటనే విశాల్ అక్షర మొహం తన 2 చేతుల్లోకి తీసుకుని, ఎప్పటికీ విడిచిపెట్టను అంటూనే అక్షర పెదాలను తన పెదాలతో అందుకుని వాటిపై తనదైన సంతకం చేశాడు. తన నుండి సిగ్గుపడుతూ విడిపించుకుని వెళ్ళిపోతున్న అక్షర చేతిని పట్టుకుని
అక్షరని అమాంతం తన మీదకి లాక్కుని అక్షర నడుంపై 2 చేతులు వేసి ఆమెని బందీ చేసి అక్షర కళ్ళలోకి చూస్తూ తన నుదురుపై నుదురు పెట్టి, ఏంటి బంగారం, నా ప్రేమని ఇంకా చూడకుండానే వెళ్ళిపోతున్నావేంటి? అయినా నా ప్రేమకు కానుక ఇచ్చాను, ప్రేమని కూడా ఇవ్వాలి కదా అంటూ కన్ను కొట్టాడు నవ్వుతూ. ఇదిగో ఈ నవ్వుకే పడిపోయింది అంటూ విశాల్ బుగ్గన గట్టిగా ఒక ముద్దు ఇచ్చింది. అలా అక్షర విశాల్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరి ప్రేమను ఒకరు ఆస్వాదిస్తున్నారు. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వెల్లివిరిసింది.